హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో 'మేరీ గోల్డ్' అనే ఒక క్యాంప్‌ని చూపిస్తారు. అక్కడే మనకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఆ క్యాంప్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె తిరిగి క్యాంప్ ఆఫీస్‌కి రాగానే అక్కడ తన స్నేహితుడు కూడా ఉంటాడు. ఆ అమ్మాయి అతనితో క్యాబిన్ 6 నుండి నాకు ఒక అపరిచితుడి కాల్ వచ్చింది. అక్కడ ఒక వింత శవాన్ని చూశానని చెప్పాడు అని చెప్తుంది. ఇది విన్న ఆ అబ్బాయి షాక్ అయ్యి అలాంటిదేమీ ఉండదు అని అంటాడు. కానీ ఆ అమ్మాయి అతని మాట వినకుండా అక్కడికి వెళ్లి చూడమని బలవంతం చేస్తుంది. ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళగా అక్కడ ఎలాంటి శవం కనిపించదు. అప్పుడు ఆ అబ్బాయి పక్కనే చాలా ఏళ్లుగా మూసి ఉన్న క్యాబిన్‌లోకి వెళ్దామా అని అడుగుతాడు. కానీ ఆమె నేను ఇక్కడే ఎదురు చూస్తాను. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని నిరాకరిస్తుంది. అయినా అతను ఎలాగోలా ఆ అమ్మాయిని ఒప్పించి తనతో పాటు తీసుకువెళ్తాడు. క్యాబిన్ బయటకు రాగానే ఆమెకు అక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది. అయినా అతను బలవంతంగా లోపలికి లాక్కెళ్తాడు. లోపల క్యాంపులోని అబ్బాయిలందరూ కలిసి ఆమె కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారు. ఆమె గ్యాంగ్ సభ్యులందరూ అక్కడే ఉండి ఆమె 4వ యూనివర్సిటీని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె అక్కడ పనిచేయడం మొదలుపెట్టి 4 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదంతా చూసి ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఇదంతా వాళ్ళ ప్లాన్ అని. అక్కడ శవం ఏమీ లేదని. తన కోసమే ఈ మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారని తెలుసుకొని చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత అందరూ అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయిపోయాక అందరూ నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక భయంకరమైన కిల్లర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఆ కిల్లర్ పేరు బోన్ ఫేస్. ఈ సినిమా పేరు కూడా అదే. కానీ అలాంటి కిల్లర్ నిజంగా ఉండడని వాళ్ళు నమ్ముతారు. అప్పుడు ఒక అమ్మాయి అది నిజం. బోన్ ఫేస్ నిజంగానే వస్తాడు. అందరినీ దారుణంగా చంపేస్తాడు. అతను ఎప్పుడు అడవుల్లోనే ఉంటాడు. అందుకే ఎవరూ అతన్ని చూడలేరు. ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్ళ పని అయిపోయినట్టే అని చెప్తుంది. ఇది విన్న తర్వాత అందరూ చాలా భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నిర్మానుష్యమైన క్యాంప్‌లోనే ఉన్నారు. అలా మాట్లాడుకుంటూనే నిద్రలోకి జారుకుంటారు. అర్ధరాత్రి అవ్వగానే మనకు ఆ బోన్ ఫేస్ కిల్లర్ కనిపిస్తాడు. అతను నిజంగానే ఆ క్యాబిన్‌లోకి దూరి తన పని మొదలుపెడతాడు. అంటే ఒక్కొక్కరిని చాలా దారుణంగా చంపడం మొదలుపెడతాడు. కానీ ఒక అమ్మాయి అతను అలా చేయడం చూసి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ బోన్ ఫేస్ ఆమెను పట్టుకొని తన గొడ్డలితో ఆమె తలను రెండుగా చీల్చేస్తాడు. అంతటితో అతని ఆకలి తీరక ఆ అమ్మాయి వెన్నెముకను బయటికి లాగేస్తాడు. దీంతో ఆమె చాలా నరకయాతన అనుభవించి అక్కడికక్కడే చనిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి అధికారి విన్స్ క్రోవిన్స్ వస్తాడు. శవాన్ని ఆ భయంకరమైన స్థితిలో చూసి అతని మైండ్ బ్లాంక్ అవుతుంది. అక్కడే ఉన్న క్యాంప్ యజమానురాలు ఆ శవాలను చూసి వాంతులు చేసుకుంటుంది. క్రోనిన్ ఆ శవాలను చూసి ఇది ఖచ్చితంగా అమాయకులను చంపే ఆ బోన్ ఫేస్ కిల్లరే అని అర్థం చేసుకుంటాడు. అతనితో పాటు డిప్యూటీ జో మెక్ కల్లి కూడా ఉంటుంది. అర్ధరాత్రి కావడంతో హంతకుడు అక్కడి నుంచి ఎక్కువ దూరం వెళ్ళడని ఇక్కడే గాలించాలని క్రోనిన్ అంటాడు. క్రోనిన్ క్యాంప్ యజమానురాలిని ఇంటికి వెళ్ళమని చెప్తాడు. అందుకు ఆమె వాళ్ళందరూ నా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళు. దయచేసి ఆ హంతకుడిని ప్రాణాలతో లేదా శవంగానైనా పట్టుకోండి అని వేడుకుంటుంది. క్రోనిన్ ఆమెకు ధైర్యం చెప్పి ఖచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇస్తాడు. తర్వాత అతను తన కారు దగ్గరికి వెళ్ళి రేడియో ద్వారా తన టీంను అక్కడికి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత డిప్యూటీ మెక్ కల్లీతో కలిసి అడవిలోకి వెళ్ళడం మొదలుపెడతాడు. కొంచెం దూరం వెళ్ళాక వాళ్లకు ఒక చెట్టుపై రక్తపు మరకలు కనిపిస్తాయి. దాన్ని బట్టి హంతకుడు అటువైపే వెళ్ళాడని అర్థం చేసుకుంటారు. మరి కాస్త ముందుకు వెళ్ళగా కొన్ని కార్లు ఆగి ఉండడం గమనిస్తారు. ఆ కార్లన్నీ ఒక హోటల్ బయట ఆగి ఉన్నాయి. హంతకుడు హోటల్ లోపలికే వెళ్ళి ఉంటాడని భావించి వాళ్ళు కూడా ఆ హోటల్లోకి వెళ్తారు. అక్కడ జెన్నీ అనే అమ్మాయి వెయిట్రెస్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెతో పాటు ఒక షెఫ్ కూడా ఆ హోటల్‌ను నడుపుతుంటాడు. హోటల్‌లో కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది స్టూడెంట్స్, ఒక మెరైన్ వర్కర్ అయిన క్రెయిగ్ మెరిడిత్, ట్రిప్‌కి వెళ్తూ దారిలో ఆగిన ఒక తండ్రి కూతురు, స్టైలిష్‌గా ఉన్న ఒక ముసలావిడ, ఇద్దరు బైకర్లు, ఒక ఫోటోగ్రాఫర్ అమ్మాయి ఉన్నారు. క్రోనిన్ లోపలికి రాగానే అందరినీ అనుమానంగా చూడడం మొదలుపెడతాడు. వాళ్ళు ఎప్పుడు వచ్చారని అందరిని అడుగుతారు. అందరూ తాము వచ్చిన సమయాన్ని చెప్తారు. తర్వాత వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారని విచారించడం మొదలుపెడతాడు. ఆ తండ్రి కూతురు మెరైన్ వర్కర్ క్రెయిగ్‌ను తేరిపారా చూస్తుంటుంది. దాంతో అతను కోపంగా ఎందుకు నన్నలా చూస్తున్నావు అని అడుగుతాడు. ఆ అమ్మాయికి అతను ముందే తెలిసినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు క్రోనిన్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఆమె తీసిన ఫోటోలను చూడడం మొదలుపెడతాడు. హంతకుడు వాళ్ళలో ఒకడేనని అతనికి తెలుసు. అప్పుడే డిప్యూటీ మెక్కల్లీకి బోన్ ఫేస్ కిల్లర్ ఫోటో ఒకటి దొరుకుతుంది. ఆ ఫోటోను క్రోనిన్‌కు చూపించగా అతను దాన్ని తీసుకొని ఆ ఫోటో తీసిన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ చెత్త కుండీపై రక్తపు మరకలు కనిపిస్తాయి.
లోపల ఒక స్టూడెంట్ మెరైన్ వర్కర్ క్రెయిగ్‌ను "నువ్వు యుద్ధంలో ఎవరినైనా చంపావా?" అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు క్రెయిగ్ షాక్ అయ్యి ఏమీ సమాధానం చెప్పడు. కొద్దిసేపటి తర్వాత క్రోనిన్ చేతిలో ఒక నల్ల బ్యాగ్‌తో లోపలికి వస్తాడు. ఆ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి దాన్ని ఖాళీ చేస్తాడు. అందులోంచి రక్తం అంటిన బూట్లు, జాకెట్, ఒక గొడ్డలి, చివరికి బోన్ ఫేస్ మాస్క్ కూడా బయటపడతాయి. ఇవన్నీ ఆ హంతకుడివే. మీలోనే ఒకరు బోన్ ఫేస్ కిల్లర్ ఉన్నారు. అతను ఈ మధ్యే కొంతమంది పిల్లల్ని చంపి వచ్చాడు. నిజం ఒప్పుకుంటే మంచిది. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని క్రోనిన్ హెచ్చరిస్తాడు. ఆ మాటలు విని అందరూ ఒకరినొకరు అనుమానంగా చూసుకోవడం మొదలుపెడతారు. క్రోనిన్ ఆ బోన్ ఫేస్ కిల్లర్ దాదాపు 30 మందిని చాలా దారుణంగా చంపాడు. ప్రతి సమ్మర్ క్యాంప్‌కు వెళ్లి జనాలను చంపుతున్నాడు. గంట క్రితమే మేరీగోల్డ్ క్యాబిన్‌లో చాలా మందిని చంపి ఆ హంతకుడు ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు. కేసు మొత్తం సాల్వ్ అయ్యే వరకు ఇక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మేం ఇప్పటికే రోడ్లన్నీ బ్లాక్ చేశామని వివరిస్తాడు. ఆ మాటలకు బైకర్లు కోపంతో మీ దగ్గర వారెంట్ లేదు. మీరిలా చేయలేరు అంటారు. కానీ క్రోనిన్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆ వస్తువులన్నిటినీ కారులో పెట్టమని డిప్యూటీ మెక్కల్లీకి చెప్తాడు. హోటల్ బయట క్లోజ్డ్ బోర్డు పెడతాడు. డిప్యూటీ లోపలికి వచ్చి వాళ్ళందరినీ చెక్ చేస్తుంది. కానీ ఏమీ దొరకదు. కానీ మెరైన్ వర్కర్ క్రేగ్ బూట్లను చెక్ చేసినప్పుడు దానిలోంచి ఒక పదునైన కత్తి బయటకొస్తుంది. దాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఆ ఫ్యాషన్ ముసలావిడ వాష్రూమ్‌కి వెళ్తుంది. ఫోటోగ్రాఫర్ అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి నీ గురించి, నీ నిజ స్వరూపం గురించి నాకు అంతా తెలుసు అని అంటుంది. అది విని ఆ ముసలావిడ షాక్ అయ్యి దయచేసి బయట ఎవరికీ చెప్పొద్దని వేడుకుంటుంది. ఇంతలో ఆ ఇద్దరు బైకర్లు డిప్యూటీ మెక్కల్లీ, అధికారి క్రోనిన్‌ను కొట్టి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. జెన్నీ ఫోటోగ్రాఫర్ దగ్గరకు కాఫీ తీసుకువచ్చినప్పుడు ఆమె ల్యాప్‌టాప్‌లో బోన్ ఫేస్ కిల్లర్ ఫోటో ఓపెన్ చేసి ఉండడం చూస్తుంది. ఈ ఫోటో చూస్తుంటే నాకు భయంగా ఉంది. దయచేసి ఈ ఫోటోలన్నీ డిలీట్ చెయ్యి అని జెన్నీ అంటుంది. అప్పుడు క్రోనిన్ మీరందరూ మీ బూట్లు చెక్ చేయించండి. హంతకుడు బూట్ల సైజు 9.5 అని అంటాడు. వర్కర్ బూట్లపై సైజు 10 ఉంటుంది. అప్పుడు ఒక స్టూడెంట్ ఇదెక్కడి తెలివి తక్కువ పాయింట్. ఎందుకంటే ఏ మనిషి అయినా పెద్ద లేదా చిన్న సైజు బూట్లు వేసుకోవచ్చు అని అంటాడు. క్రోనిన్ ఒక్కొక్కరి బూట్లు చెక్ చేస్తాడు. కానీ ఎవరి సైజు మ్యాచ్ అవ్వదు. బైకర్లు తమ బూట్లు ఇవ్వడానికి నిరాకరించడంతో క్రోనిన్ వాళ్ళపై దాడి చేస్తాడు. కానీ వాళ్ళ బూట్ల సైజు కూడా మ్యాచ్ అవ్వదు. ఇంతలో ఆ స్టూడెంట్ హంతకుడు ఎవరో తనకు తెలిసిపోయిందని క్రోనిన్కు సాయం చేయాలనుకుంటాడు. అతను క్రోనిన్ను పిలిచి ఒక పెన్నుతో హంతకుడు ఎవరో నాకు తెలుసు అని రాస్తాడు. క్రోనిన్ నేను ఈ అబ్బాయితో కలిసి బయట గాలి పీల్చుకోవడానికి వెళ్తున్నాను అని అందరితో చెప్తాడు. కానీ కొద్దిసేపటి తర్వాత క్రోనిన్ ఆ స్టూడెంట్తో కలిసి లోపలికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి నోటి నుండి నురగలు వస్తుంటాయి. అతను గిలగిలా కొట్టుకుని చూస్తుండగానే చనిపోతాడు. ఎవరో ఇతని తిండిలో విషం కలిపారు. హంతకుడికి తన గురించి తెలిసిపోయిందని అర్థమైంది అని క్రోనిన్ చెప్తాడు. కానీ అందరూ ఏమో క్రోనినే హంతకుడై ఉండి స్టూడెంట్‌ను చంపేసి ఉండొచ్చు అని అనుమానిస్తారు. అప్పుడు అందరూ స్టూడెంట్ ఎవరి పేరు చెప్పాడని క్రోనిన్ అడుగుతారు. అతను పేరు చెప్పబోయే లోపే అతని ఆరోగ్యం పాడైందని క్రోనిన్ చెప్తాడు. హోటల్లో వెయిట్రెస్ ఒక్కరే ఉండడంతో అందరూ జెన్నీని అనుమానిస్తారు. అందుకు ఆమె కోపంతో నేనెందుకు అతన్ని చంపుతాను అని అరుస్తుంది. ఆ తర్వాత క్రోనిన్ విచారణ మొదలుపెడతాడు. మెరైన్ వర్కర్ క్రెయిగ్‌ను నువ్వు యుద్ధంలో ఎంతమందిని చంపావు అని అడుగుతాడు. అతను మాకు చంపమనే ఆదేశాలు వచ్చాయి. అందుకే ఒకసారి వేల మందిని చంపాను అని చెప్తాడు. అది విని అందరూ షాక్ అవుతారు. అతన్ని ఆర్మీ నుండి ఎందుకు తీసేశారని అడిగితే మెడికల్‌గా ఫిట్‌గా లేనని చెప్పారు అని చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి కూతురు నేను ఈ మెరైన్ వర్కర్ క్రెయిగ్‌ను గుర్తించాను. ఇతను మేరీగోల్డ్ క్యాంప్‌లో పనిచేసేవాడు. అక్కడ ఒక అమ్మాయి ఇతను తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. అప్పుడు ఇతన్ని అక్కడి నుంచి తీసేశారు అని చెప్తుంది. దానికి ఆ మెరైన్ వర్కర్ క్రెయిగ్ ఆ అమ్మాయే నాతో బలవంతం చేసింది. నేను వద్దని చెప్పడంతో నాపై తప్పుడు నిందలు వేసింది అని అంటాడు. ఇప్పుడు క్రోనిన్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి హంతకుడి ఫోటో ఎలా తీసావు అని అడుగుతాడు. ఆమె అది అనుకోకుండా నా ఫోటోలో పడింది అని చెప్తుంది. తర్వాత ముసలావిడను ప్రశ్నిస్తుండగా ఫోటోగ్రాఫర్ ఈ ముసలావిడే హంతకురాలు. ఎందుకంటే ఈమె ఇద్దరు భర్తలను చంపేసింది. కోర్టులో కేసు నడుస్తుంది అని అంటుంది. అది నిజమేనని, కానీ తను వాళ్ళను చంపలేదని ఆ ముసలావిడ చెబుతుంది. అంతలోనే బైకర్లు క్రోనిక్‌పై దాడి చేస్తారు. డిప్యూటీ మెక్కల్లీ వాళ్ళను గన్ పాయింట్‌లో బంధిస్తుంది. వాళ్ళు వాంతులు చేసుకోగా అందులోంచి డ్రగ్స్ బయటపడతాయి. మీరందరూ డ్రగ్స్ డీలర్లు. ఇక్కడ ఇరుక్కుపోతామేమోనని మీకు భయం పట్టుకుంది అని క్రోనిన్ అంటాడు. అప్పుడే క్రోనిన్‌కు ఒక కాల్ వస్తుంది. నిజమైన హంతకుడు ఎవరో తెలిసిపోయిందని అతను నేరుగా షెఫ్ దగ్గరికి వెళ్తాడు. ఇక నువ్వు లొంగిపో. అసలు హంతకుడు నువ్వేనని మాకు తెలిసిపోయింది అని అంటాడు. అప్పుడు షెఫ్ నేను హంతకుడిని కాదు. కానీ నా కూతురితో తప్పుగా ప్రవర్తించిన మెరైన్ వర్కర్ క్రెయిగ్‌ను చంపాలనుకున్నాను అంటాడు. ఆ క్యాంప్‌లో ఉన్నది షెఫ్ కూతురేనని, క్రెయిన్ తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించింది తనతోనే అని తెలుస్తుంది.
ఇంతలో షెఫ్ కత్తి తీయగా క్రేగ్ గన్ తీస్తాడు. క్రేగ్ షెఫ్‌ను కాల్చేస్తాడు. వెంటనే క్రోని క్రేగ్‌ను కాల్చేస్తాడు. ఈ విధంగా ఇద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. వాళ్ళ మరణం తర్వాత బోన్ ఫేస్ కిల్లర్ షెఫ్ అని అందరూ అనుకుంటారు. అందరినీ అక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతి ఇస్తారు. కొంతసేపటి తర్వాత పోలీసులు వస్తారు. డిప్యూటీ మెక్కల్లి జెన్నీ కూడా ఇంటికి వెళ్ళమని చెప్తుంది. ఆమె సరేనని వాష్‌రూమ్‌కి వెళ్తుంది. కానీ చాలా సేపటికి తిరిగి రాదు. ఎందుకంటే ఆమె అక్కడి నుంచి పారిపోయింది. అసలు హంతకురాలు జెన్నీ అని, షెఫ్ కాదని డిప్యూటీ మెక్కల్లికి అర్థమవుతుంది. ఆమె బయటకు వచ్చి చూడగా అక్కడ క్రోనిన్ శవం కనిపిస్తుంది. జెన్నీ అతని గొంతు కోసేసింది. ఇది చూసి ఆమె తన టీం అప్రమత్తం చేసి తను జెన్నీని వెతకడానికి అడవిలోకి వెళ్తుంది. నా ముందుకి రా అని డిప్యూటీ మెక్కల్లి అరవగా జెన్నీ ఆమె ముందుకొస్తుంది. ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు అందరినీ చంపావు అని డిప్యూటీ అడుగుతుంది. అప్పుడు జెన్నీ తన గతాన్ని వివరిస్తుంది. నాకు ఒక కవల సోదరుడు ఉన్నాడు. అతడు స్పెషల్ చైల్డ్. మేము క్యాంప్‌లో ఉండేవాళ్ళం. మిగతా పిల్లలందరూ మా అన్నయ్యను ఆట పట్టించేవారు. ఒకరోజు వాళ్ళు అతన్ని అడవిలోకి తీసుకెళ్ళి ఒక చెట్టుకు కట్టేశారు. ఆ తాడు అతని మెడకు చుట్టుకొని పాపం ఆ అమాయకుడు చనిపోయాడు. అప్పుడు వాడి వయస్సు 13 ఏళ్ళు. క్యాంపు యజమానులు కూడా ఏ చర్య తీసుకోలేదు. నా సోదరుడికి న్యాయం జరగలేదు. అందుకే నేను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడ తప్పు జరిగినా అక్కడికి వెళ్ళి అందరినీ చంపేస్తాను. ఆ స్టూడెంట్‌ను కూడా నేనే చంపాను. ఎందుకంటే అతను నన్ను అడవి నుంచి వస్తుండగా చూశాడు. నా చేతులకు రక్తం అంటి ఉంది. అందుకే అతని తిండిలో విషం కలిపాను. షెఫ్ జేబులో కత్తి, మెరైన్ వర్కర్ క్రేగ్ టేబుపై గన్ పెట్టాను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవాలని నేను అనుకున్నట్లే జరిగింది అని అంటుంది. ఇది విన్న డిప్యూటీ మెక్కల్లి నీ ఆయుధం కింద పడేయి అంటుంది. కానీ జెన్నీ ఆమెపై దాడి చేస్తుంది. చాలాసేపు పోరాడిన తర్వాత డిప్యూటీ ఆమె మెడపై కాల్చేస్తుంది. దాంతో ఆమె గాయపడి కింద పడిపోతుంది. ఎక్కువ రక్తం పోవడం వల్ల ఆ అమ్మాయి అంటే బోన్ ఫేస్ కిల్లర్ అక్కడికక్కడే చనిపోతుంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది క్యాంప్ సభ్యులు మంటల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు బోన్ ఫేస్ కిల్లర్ జెన్నీ గురించి చర్చిస్తూ ఆమె చనిపోయినా ఆమె సృష్టించిన భయం, ఆమె కథలు ఎప్పటికీ అంతం కావు. బహుశా ఆమె భయంతోనైనా చెడ్డవాళ్ళు తప్పుడు పనులు చేయడం మానేస్తారేమో అనుకుంటారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.